సరే, ఇప్పుడు మన యానాది మహానాడు సంఘం తరఫున మన యొక్క ముఖ్య డిమాండ్ అంటే మైదాన ప్రాంత గిరిజనులకు 3 ఎమ్మెల్సీలు ప్రకటించాలి. అంటే ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రకటించాలి. రెండోది, ఆదివాసీ గిరిజనులకు 3 కార్పొరేషన్లు ప్రకటించాలి. ప్రతి గిరిజన కుటుంబానికి మినిమం 5 ఎకరాల భూమి ఇవ్వాలి. ఎస్టీ వర్గీకరణ న్యాయబద్ధంగా చేయాలి. నిరుపేద గిరిజనులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలి. అంత్యోదయ కార్డులు అంటే రేషన్ కార్డుతో సమానం. అంత్యోదయ కార్డు అంటే ఇది అంత్యోదయ కార్డు అనేది 35 కేజీలు వస్తుంది. మామూలు WAP కార్డు అనేది మనిషిని బట్టి ఇన్ని కేజీలు, ఎంతమంది ఉంటే అన్ని కేజీలు అది ఇవ్వాలి. ఏకలవ్య గిరిజన గురుకులాలు ప్రతి నియోజకవర్గానికి 1 ఇవ్వాలి. ఏకలవ్య. అలాగే ఆధార్ కార్డు లేకుండా గిరిజన గురుకులాలు ప్రతి నియోజకవర్గానికి 1 ఇవ్వాలి. ఆధార్ కార్డు లేకుండా సహజ మరణమైన, యాక్సిడెంట్గా చనిపోయిన 10 లక్షలు చంద్రన్న బీమా వర్తింపజేయాలి. ఆదివాసీ గిరిజన నిరుపేదలకు అంటే పేద కుటుంబాలకు పేద కుటుంబ వృత్తిగా 5,000 రూపాయలు ఇవ్వాలి. గిరిజనులకు వృత్తి పెన్షన్ ఇవ్వాలి. గిరిజనులకు వృత్తి ఉంటుంది కదా, ఆ వృత్తి ప్రకారం పెన్షన్ ఇవ్వాలి. ప్రతి గిరిజన కాలనీకి కమ్యూనిటీ హాలు నిర్మించాలి. ఉప ప్రణాళిక నిధులు గిరిజనులకే ఉపయోగించాలి. గిరిజన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచాలి. ప్రైవేటు సంస్థల ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి. మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా చేయాలి. మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను పర్మనెంట్గా ఉద్యోగులుగా చేయాలి. గిరిజనుల క్లాసుల 3-4 ఉద్యోగులకు 3 సెంట్లు స్థలం ఇల్లు కట్టి ఇవ్వాలి. ఇది మన యొక్క విశ్వజనానికి మన యానాది సంఘం తరఫున మన కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. సరే, 15 సంవత్సరాల నుంచి ఆ సంఘంలో పెట్టుకోండి, ఈ సంఘంలో పెట్టుకోండి, ఈ సంఘంలో పెట్టుకోండి అంటే నేను తప్పులు పట్టట్లేదు, వాళ్ళు చేయలేదండి. వాళ్ళు వేలు వాళ్ళు వెళ్తున్నారు. అది ఎవరికో ఉపయోగం కొంతమందికి. అందుకు నేను పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటూ ఉండిపోయాను. లాస్ట్ చిట్టు చివరికి వచ్చేటప్పటికి మన ఆల్ ఇండియా యానాది మహానాడు ఫౌండరు అండ్ అధ్యక్షులు మిలిక శ్రీనివాసరావు గారు ఆ సార్ సంఘం పెట్టి ఇప్పుడు 4 ఇయర్స్ అయింది. ఈ 4 సంవత్సరాల్లో నేను గమనిస్తూ వచ్చింది అంబేద్కర్ యొక్క భావాచారాలు నేను చదవకపోయినా కానీ ఆ అంబేద్కర్ గురించి నాకు కొన్ని చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. మన వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతుంది, మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళల్లోనే ఏదైనా ఇబ్బంది పడితే మా అమ్మ మా నాన్న తెలియకుండా అప్పుడు పెద్ద నేచర్తో బ్యాన్ చేసుకుంది. ఆ బియ్యం జోబెలు వేసుకుని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వండుకుంటున్నాను. సో ఇలాంటివి ఉండాలి కాబట్టి నాకు ఫస్ట్ నుంచి మన వాళ్ళకి ఏదో ఒకటి చేద్దాం, చనిపోయేది 100% గ్యారెంటీ, బ్రతికేది అవ్వదు అనే ఈ ఆలోచనలు మన మిలిక శ్రీనివాసరావు గారు కరెక్ట్గా సరైనటువంటి వ్యక్తి. ఎందుకంటే నేను చాలా చూస్తూ ఉన్నాను, ఏ విషయంలో అయినా నేరుగా డైరెక్ట్గా మాట్లాడతారు. మా వాళ్ళకి ఏమి కావాలా, మా వాళ్ళకి ఇప్పుడు ఏం చేశారు అనే రీజనబుల్ న్యాయపరమైన విషయాలతో ముందుకు వెళ్తాడు. కాబట్టి నేను సార్ నన్ను ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు కాల్ చేసి విశ్వయ్య గారు మీ ఆలోచన ఉంటుంది, రండి. నేను వెళ్ళట్లేదు, నేను వెళ్ళాల. సార్ గారు చెప్పాను, ఆలోచిస్తాను సార్, ఈ మాట తప్పైతే వేరే
ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలలో కూడా అందరికీ అంతే, నేను ఎవరికి వ్యతిరేకత కాదు. నలుగురు విషయాలు తీసుకుంటా వాళ్ళు ఎలా చేస్తున్నారో మనము అలాగా చేద్దాము అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తాం. ఎవరిని కించపరిచేది లేదు. అందరూ మంచి వేలు చెప్తే, మంచి విషయాలు చెప్తే వాళ్ళ వైపునే ఉంటాం. మంచి విషయాలు చెప్పలేదు